హలో పిల్లలు. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక ముసలి సింహం ఉండేది. దానికి వయసైపోవడం వల్ల సరిగ్గా వేటాడలేకపోతోంది. ఒకరోజు దానికి విపరీతమైన ఆకలి వేసింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా వెతికినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. అలా నీరసంగా నడుచుకుంటూ వెళుతుండగా దారిలో ఒక పెద్ద గుహ కనిపించింది. ఆ గుహ లోపల ఎవ్వరూ లేరు. ఆహా! ఈ గుహ ఏదో ఒక జంతువుది అయ్యుంటుంది. రాత్రి కాగానే అది ఖచ్చితంగా ఇక్కడికొస్తుంది కదా! అప్పుడు దాన్ని ఆరాంగా తినేయొచ్చు అని ఆనందపడి ఆ సింహం గుహ లోపలికి వెళ్లి చీకట్లో నక్కి కూచుంది. నిజానికి ఆ గుహ ఒక నక్కది. నక్కలు చాలా తెలివైనవి కదా! చీకటి పడే సమయానికి ఆ నక్క అడవిలో తిరిగి తిరిగి తన గుహ దగ్గరకు చేరుకుంది. లోపలికి వెళదామని అడుగు ముందుకు వేసిన నక్కకి నేలమీద పెద్ద పెద్ద కాలి అడుగులు కనిపించాయి. జాగ్రత్తగా గమనిస్తే అవి ఒక సింహం కాలి అడుగులు. పైగా ఆ అడుగులన్నీ గుహ లోపలికి వెళ్ళినట్లున్నాయి గాని బయటకు వచ్చినట్లు లేవు. వెంటనే నక్కకు అర్థమైపోయింది. ఓహో! లోపల సింహం మామ నాకోసం వెయిట్ చేస్తున్నాడన్నమాట. ఎలాగైనా వాడికి బుద్ధి చెప్పాలి అనుకుంది. సింహం నిజంగానే లోపల ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి నక్క ఒక సూపర్ ప్లాన్ వేసింది. గుహ బయటే నిలబడి గట్టిగా ఇలా అనడం మొదలుపెట్టింది. హలో నా ప్రియమైన గుహ, ఏమైంది నీకు? నేను బయటికి వెళ్ళి తిరిగి రాగానే రోజూ నన్ను ప్రేమగా పలకరిస్తావు కదా, లోపలికి రమ్మని ఆహ్వానిస్తావు కదా. ఈరోజు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నువ్వు నాతో మాట్లాడితేనే నేను లోపలికి వస్తాను, లేకపోతే వేరే గుహ దగ్గరకు వెళ్ళిపోతాను అని అరిచింది. లోపల ఉన్న సింహం ఈ మాటలు వింది. సింహానికి బుర్ర తక్కువ కదా. ఓహో, ఈ గుహ రోజూ నక్కతో మాట్లాడుతుందన్నమాట. ఈరోజు నేను లోపల ఉన్నానని భయపడి మాట్లాడ్డంలేదు కాబోలు. నేను మాట్లాడకపోతే నా ఆహారమైన ఈ నక్క ఎక్కడికో పారిపోతుంది అని కంగారుపడింది. వెంటనే తన గొంతు మార్చి, రా మిత్రమా, లోపలికి రా, నీకోసమే ఎదురుచూస్తున్నాను అని గట్టిగా గర్జించింది. గుహ లోపల్నించి సింహం వాయిస్ వినపడగానే నక్క పకపక నవ్వింది. ఒరే పిచ్చి సింహం మామా, గుహలెక్కడైనా మాట్లాడతాయా? నీకు బలం ఎక్కువే గాని బుర్ర తక్కువ. నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్. ఇక నేను వెళ్ళిపోతున్నాను, బాయ్ బాయ్ అని చెప్పి అక్కడ్నించి తుర్రుమని పారిపోయింది. పాపం సింహం చేసిన తప్పు తెలుసుకొని ఆకలితో అలాగే పస్తులుండిపోయింది. పిల్లలు, ఆపద ఎదురైనప్పుడు కంగారు పడకూడదు. కళ్ళు చెవులు తెరిచుంచుకొని చుట్టూ ఏం జరుగుతోందో గమనించాలి. నక్కలాగా మన బుర్రకు పని చెబితే ఎంతటి ప్రమాదం నుంచైనా సులువుగా బయటపడవచ్చు.